నమస్కారం. మీరు చూస్తున్న ఎస్సీఎన్ వార్తలు. ఎస్సీఎన్ వార్తల్లోకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈవీఎం గోదాం వద్ద కట్టుదిట్టమైన భద్రత పరిశీలించిన కలెక్టర్. గాలివాన బీభత్సం, నేలమట్టమైన వృక్షాలు, ధ్వంసమైన ఇండ్లు. ఈవీఎంల భద్రతను పర్యవేక్షిస్తూ జిల్లా కలెక్టర్ అభిలాష్ అభినవ్ మంగళవారం ఉదయం కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాంను రాజకీయ పార్టీల ప్రజల సమక్షంలో పరిశీలించారు. గోదాంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును కలెక్టర్ సమీక్షించారు. భద్రతాపరంగా ఎలాంటి లోటుపాట్లు చోటు చేసుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పోలీసు సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఈవీఎంల భద్రత, లాజిస్టిక్ ఏర్పాట్లు తదితర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షించి పలు సూచనలు చేశారు. ఈ పరిశీలనలో అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు కొరిపేలి శ్రావణ్ రెడ్డి, సిరికోట రమేష్, గంటత్ రమేష్, హైదర్, మజార్, ప్రశాంత్, ఎన్నికల పర్యవేక్షకులు గజానంద్, ఈడీఎం నదీం తదితరులు ఉన్నారు. నిర్మల్ నియోజకవర్గంలో సోమవారం సాయంత్రం రాత్రి వేళ ఈదురుగాలతో కూడిన భారీ వర్షం బీభత్సాన్ని సృష్టించింది. దాదాపు 2 గంటల పాటు భారీ ఈదురుగాలు వేయడంతో పలు కాలనీలు ఇంటి రేకులు ఎగిరిపోయాయి. పలు చోట్ల చెట్లు నీలమట్టమయ్యాయి. అలాగే విద్యుత్ తీగలు తెగపడంతో గాఢంధాకారం అనుకుంది. మునుపెన్నెలు లేని విధంగా భారీ స్థాయిలో ఈదురుగాలు వేయడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. పట్టణంతో పాటు పలు మండలాలను, గ్రామాల్లో సైతం వర్షం, ఈదురుగాలు బీభత్సం సృష్టించాయి. చేతికొచ్చిన పంట వర్షం పాలైన పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు జలమయం కావడంతో ఎక్కడ గుంతలో తెలియక వానసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సోమవారం సాయంత్రం చోటు చేసుకునే ఈ సంఘటనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవడంతో పాటు రైతులు తీవ్రంగా నష్టపోయారు. పట్టణంలోని వెంకటాద్రిపాలెంలో ఓ నెట్వర్క్ చెందిన సెల్ టవర్ నీలమట్టం కావడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. పోలీసులు, మున్సిపల్ శాఖ సిబ్బంది చెట్ల తొలగితో పాటు ట్రాఫిక్ అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకున్నారు. बोलिए वो कर लेते जानते छोड़ दो उनको मत बोलो।
उसमें पैसे आना बोल के डाला तू इधर आगा इसके अंदर है నిన్న రాత్రి జరిగిన అకాల వర్షం సందర్భంగా రాత్రి 7 గంటల సమయంలో ఓల్డ్ ఎంఆర్ ఆఫీస్ దగ్గర కూడా ఆటో మీద ఒక చెట్టు పడిపోవడం జరిగింది. వెంటనే దాన్ని మాకు వెంటనే ఇన్ఫర్మేషన్ రావడంతో విత్ ఇన్ ఒక హాఫ్ అన్ అవర్లోనే దాన్ని క్లియర్ చేయడం కూడా జరిగింది. ప్యాసింజర్కు ఆటో డ్యామేజ్ అయితే ప్యాసింజర్కి ఆఫీస్ దగ్గర క్లియర్ చేయడం కూడా జరిగింది. దాంతోపాటు రాత్రి 2 గంటల సమయంలో ఈ షేక్సావ్ స్పేట్లో మస్జిద్ బ్యాక్ సైడ్ 2 చెట్లు పడి ఒక 2 ఆటోలు ఒక కారు కూడా డ్యామేజ్ కావడం జరిగింది. మరి దాంతోపాటు ఇదే వాటిలో ఒక ఇల్లు పాత ఇల్లు మీద రేకుల షెడ్ మీద కూడా ఒక చెట్టు కూడా పడిపోవడం జరిగింది. దాని గురించి వెంటనే ముఖ్యంగా మన ఉన్నటువంటి మన తహసీల్దార్ గారు మరి పోలీస్ డిపార్ట్మెంటు మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు మరి మున్సిపల్ డిపార్ట్మెంట్ సహకారంతో వెంటనే ఇక్కడ చక్కచక్క పనులు చేసి పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఈ చెట్టుని కూడా కొట్టించడం జరిగింది. మరి రోడ్ కూడా క్లియర్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు మరియు ఇక్కడ ఉన్నటువంటి ఈ చెట్లను కూడా ఇక్కడ నుంచి తొలగించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం. మరి ఎలక్ట్రిసిటీ వాళ్ళు వచ్చారు, వాళ్ళ ఆధ్వర్యంలో కరెంటును కూడా పునరుద్ధరించడం కూడా జరుగుతుంది. ఎంఆర్ఓ గారి సమక్షంలో చూసి వారికి ఏమన్నా ఆర్థిక సాయం ప్రభుత్వం నుంచి అందించేది ఉంటే మాత్రం తప్పకుండా జిల్లా కలెక్టర్ గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమం అంటే వారితో పాటు పనిచేసే కమ్యూనిటీ హాల్లో మరియు పెద్ద పంజా మౌలాలి దగ్గర చెట్టు కూడా పడిపోవడం జరిగింది. దాంతోపాటు ఒక ఇంట్లో కూడా మామిడి చెట్టు పడిపోవడం జరిగింది. ఎలాంటి ప్రాబ్లం లేదు, కానీ దాన్ని కూడా తొలగించడం జరుగుతుంది. దాంతోపాటు బ్రహ్మపురంలో నిన్న నిర్మల్ పట్టణంలో కురిసినటువంటి గాలివానకి షేక్షాపేట్ అదేవిధంగా బ్రహ్మపురి కాలనీ ఓల్డ్ ఎంఆర్ఓ ఆఫీసుతో పాటు పలు చోట్ల చెట్లు కూలిపోయి ప్రజలకి రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. దీనిలో భాగంగా మా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు శివంగి టీంను తీసుకొని ఈరోజు ప్రత్యేకంగా పట్టణంలో ఎక్కడెక్కడైతే ఈ రాకపోకలకు అంతరాయం ఉందో ఆ ఏరియాలో సహాయక చర్యలు అందించడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు షేక్షాపేట్లో 3 చెట్లు కూలి కొన్ని ఆటోలు అదేవిధంగా కారు ధ్వంసమైంది. వాటన్నిటిని కూడా ఈరోజు మేడం గారి ఆదేశాల మేరకు మా శివంగి టీంతో అదేవిధంగా మా ఏఆర్ టీంతో ఈరోజు పట్టణంలో పలు చోట్ల క్లియర్ చేయడం. నిర్మల్ పట్నంలోని హరిహర క్షేత్రం అయ్యప్ప స్వామి సన్నిధానంలో గల సుబ్రహ్మణ్య స్వామి దర్శించుకునేందుకు భక్తులు మంగళవారం పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్వామికి ఉదయం పంచామృతంతో అభిషేకంతో పాటు నూతన వస్త్రాలతో సర్వాంగసుందరంగా అలంకరించారు. మధ్యాహ్నం భక్తులు స్వామిని దర్శించుకొని ఆలయం చుట్టూ 100 ప్రదక్షిణలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా ఆలయ శాశ్వత ధర్మకర్త అల్లోల మురళీధరెడ్డి వినోదములు ఏర్పాటు చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ओम राजाधिराजाय प्रसेदस्वाहिने नमो अयं वै श्रवणाय कुर्महे समे कामान् कामकामाय मह्यं कामेश्वरौ वै श्रणौ दधातु। ओम श्री ललितादेव्यै नमः। सर्वमङ्गलमाङ्गल्ये श्री सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोस्तुते। स्वस्ति स्तुते कुशलमस्तु चिरायुमस्तु गोभागस्तु धनधान्यमस्तु समृद्धिरस्तु हरिवृद्धिरस्तु आयु आरोग्यैश्वर्यवृद्धि सिद्धिरस्तु रामवचनं
शंकराय शंकराय मंगलम चंदनी मनोहराय शाश्वताय मंगलम गुरुवराय मंगलम दत्तात्रेय मंगलम सर्वमंगलराज सर्वप्राण स्वामी భోజనం చేయండి, అన్నదా భోజనాలు పెట్టించుకోండి, హాయిగా దూరంగా వెళ్ళి కూర్చోండి. అమ్మ కొంచెం ఇక్కడే మళ్ళీ మధ్యలో వచ్చి కూర్చుంటున్నారు, మిగతా వాళ్ళకి వెళ్ళి ఇవ్వడానికి కష్టంగా ఉంటుంది. కొద్ది కొద్ది పెట్టండి, ఎక్కువ పెట్టి పాడేది లేదు. భూభారతి రెవెన్యూ సదస్సులో రైతులు భూ సమస్యలు పరిష్కారం చేసుకోవచ్చని సారంగపూర్ తహసీల్దార్ శ్రీదేవి అన్నారు. సారంగపూర్ మండలం అలూరు బోరిగాం గ్రామంలో గల భూభారతి రెవెన్యూ సదస్సు నిర్వహించారు. 60 మంది రైతులు భూ సమస్యల అర్జీని స్వీకరించారు. తహసీల్దార్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక ఈ కార్యక్రమం చేపట్టిందన్నారు. భూభారతి సదస్సులో వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. పత్రికా స్వేచ్ఛపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు నిర్మల్ జర్నలిస్ట్ సంఘాల నాయకులు పేర్కొన్నారు. సాక్షి టీవీ ప్రతినిధి కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం స్థానిక ఆర్ఎన్బి వర్షం గురించి గాంధీ పార్కు ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహాన్ని విరుద్ధపత్రం చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాజకీయ కక్షసాధింపుతో పత్రికా స్వేచ్ఛపై కార్యాలయాలపై దాడులు చేయడం సరికాదన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు వెంటనే విడుదల చేయాలని, దాడులకు బాధితులపై చర్యలు తీసుకొని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ పాత్రికేయులు, పలు పార్టీ నాయకులు పాల్గొన్నారు. రోజు రోజుకు పత్రికల మీద దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పత్రికా స్వేచ్ఛను హరించే రకంగా ఈ ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. పత్రికల మీద దాడులను నిర్మల్ జర్నలిస్టు విలేకరులందరం కలిసి ముక్తఖండంతో ఖండిస్తున్నాం. మొన్ననే సాక్షి ఎడిటర్ మీద దాడి జరిగింది. మళ్ళీ కొమ్మినేని శ్రీనివాసరావు గారి మీద దాడి చేసి అరెస్ట్ చేసి నిర్బంధించడం జరిగింది. పత్రికల మీద రోజు రోజుకు అణచివేత ధోరణితో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. ఈ దాడులను నిర్మల్ జర్నలిస్టుల అందరి పక్షాన మేము ఖండిస్తున్నాము. ఇటువంటి దాడులు పునరావృతమైతే తీవ్రంగా ప్రతిఘటిస్తాం. దీనికి ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని మేము ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వాలు చేపడుతున్నటువంటి పథకాలపైన, ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులపైన విశ్లేషించినప్పటికీ జర్నలిస్టును టార్గెట్ చేసుకొని రెడ్ బుక్లో రాసుకొని మరి కక్షపూరితంగా కేసులు పెట్టి జైల్లో పెట్టడం, ఇది జర్నలిస్టును అనగతొక్కడమే కాకుండా జర్నలిస్టు యొక్క గొంతును నొక్కడం కూడా అవుతుంది. కాబట్టి తీవ్రంగా జర్నలిస్టు అందరము ఖండిస్తున్నాం. ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పందించి జర్నలిస్టులను విడుదల చేయాల్సిన అవసరం ఉంది. ఆయన సీనియర్ జర్నలిస్టు, అనేక ఛానళ్లలో కానీ పత్రికలలో
విశ్లేషణ కథనాలు అందిస్తూ అన్ని ప్రభుత్వాల పైన కథనాలు మంచి మంచి కథనాలు ఇచ్చినటువంటి జర్నలిస్టులను ఇలా అనగదొక్కడం, ఇలా కోమినేనైతే రేపు ఇంకా జర్నలిస్టు ఎందరో అనగదొక్కే ఉన్నది. కాబట్టి అలాంటి సంఘటనలు ముందు ముందు జరగకుండా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల విడుదల ఓయూ PhD ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాల్లో సారంగపూర్ మండల కేంద్రానికి చెందిన విద్యార్థిని శ్రానిక రాష్ట్ర స్థాయిలో 3వ ర్యాంక్ సాధించింది. తండ్రి మోహన్ కూతురు సావిగా చదువు పట్ల ఆసక్తి చూపించు టైలరింగ్ పనిచేస్తూ కుమార్తెను చదివించారు. సౌత్ సెంట్రల్ క్యాంపస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఇటీవలే నెట్ రాసింది. జాతీయ స్థాయిలో 42 ర్యాంక్ సాధించింది. సోమవారం విడుదల ఓయూ PhD రాష్ట్ర ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాల్లో 3వ ర్యాంక్ సాధించడం పట్ల విద్యార్థిని శ్రావికను పలువురు అభినందించారు. చదువుకు పేదరికం అడ్డు కాదని తన తల్లిదండ్రులు శోభమోహన్ల కష్టాన్ని అర్థం చేసుకుని PhD చేసేందుకు అర్హత సాధించిన అభినందనమని పలువురు కొనియాడారు. నిర్మల్ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ రవీందర్ ఒక కేసు విచారణలో భాగంగా మంగళవారం స్వయంగా నడవలేని స్థితిలో ఉన్న వృద్ధురాల వద్దకు వచ్చి వాంగ్మూలం నమోదు చేసుకున్నారు. న్యాయమూర్తి స్వయంగా వృద్ధురాలు స్వాధీనకు వచ్చి వాంగ్మూలం నమోదు చేయడంతో న్యాయమూర్తి రవీందర్ అనే న్యాయవాదులు కక్షిదారులు అభినందించారు. పట్టణంలోని విశ్వనాథ్పేటలోని శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో మంగళవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి. ఆలయ పూజ ఉదయం స్వామివార్లకు పంచామృతాభిషేకంతో పాటు అలంకరణ చేశారు. కావడి పల్లక సేవ నిర్వహించారు. గురుస్వామి శనిగారం చిన్నయ్య స్వామివారి విశిష్టతను తెలియజేశారు. ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యం దర్శించుకున్నట్లయితే భక్తులు కోరికలు నెరవేరుతాయని పేర్కొన్నారు. అనంతరం భక్తులకు అన్నప్రసాదం చేశారు. మురుగనికి వేలు 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 మురుగా వేలు 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 మురుగా అరోమరా 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 ఉన్నటువంటి కోరికలు నెరవేరుతున్నాయి. అంటే 100% 99% వరకు కూడా అంటే మన హృదయంతో మనసా వాచ పూజిస్తే మనస్ఫూర్తిగా ఆయన మళ్ళీ దేవసేనలు ఇద్దరు భార్యతో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆయన అన్నీ మనం చూసుకుంటూ చెప్తాడు. మరి ఆయన మన కోరికలు తీరుస్తాడు. ఉదాహరణకు ఒకటే చెప్తున్నాం, ఇక్కడ జరిగినటువంటి మిరాకిల్స్ అద్భుతాలు. ఇప్పుడు ఈ అమ్మాయి జరగమ్మ, ఈ అమ్మాయి 5 వారాలు అవుతుందమ్మా, పెళ్లి కావాలని చెప్పి వచ్చింది. 5వ వారంకు అమ్మాయికి ఇప్పుడు చెప్తున్నారు గురుస్వామి పెళ్లి సెటిల్ అయింది. సుబ్రహ్మణ్య స్వామి మనకి అడిగినటువంటి కోరికలన్నీ యువతి యువకులు ఉంటే కానీ పెళ్లి కాని వాళ్ళకు పెళ్ళయ్యే భాగ్యం, మరి చదువు వచ్చిన వాళ్ళకు కూడా ఉద్యోగ భాగ్యం, మరి సంతానం లేని వాళ్ళకు కూడా సంతానం అయ్యే భాగ్యం ఉంది. కాబట్టి మరి దీర్ఘకాలంగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడే వాళ్ళలో ఆరోగ్యాన్ని ఇచ్చే ఆరోగ్య ప్రదాత సుబ్రహ్మణ్య స్వామి దివ్యాశిష్యులు మీ అందరికీ కలగాలని, కుటుంబాల్లో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మనసా వాచ కర్మన ప్రార్థిస్తున్నాను. సారంగపూర్ మండలం సోమవారం సాయంత్రం ఈదురుగాలతో కూడిన వర్షానికి కౌట్ల శాంతినగర్ గ్రామంలో రాతోడు వినోద్ జాదవ్ నిమ్మబాయి ఆడే రాజు అరుణ్ పేటచిన భోజనకు చెందిన ఇండ్లు ఈదురుగాలి వర్షానికి పైకప్పులు రేకులు లేచిపోయాయి. ఇంట్లో నిత్యావసర వస్తువులు తడిసి ముద్దయ్యాయి. విషయాన్ని తెలుసుకున్న ఎంపీడీ లక్ష్మీకాంతారావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ వెంకట నర్సయ్య గ్రామానికి వెళ్లి పరిశీలించారు. ఉన్నతాధికారులకు పంపి నష్టపరిహారం అందించి కృషి చేస్తామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈవీఎం గోదాం వద్ద కట్టుదిట్టమైన భద్రత పరిశీలించిన కలెక్టర్. గాలివాన బీభత్సం, నేలమట్టమైన వృక్షాలు, ధ్వంసమైన ఇండ్లు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.